నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం ఈ వీడియోలో వచ్చేసి అంటే జనరల్గా పిల్లలు పుట్టట్లేదు అని ఎన్నో కంప్లైంట్స్ అయితే మనం వింటూనే ఉంటాం మ్యామ్. అవును. అసలు అలా పిల్లలు పుట్టాలి అంటే చాలా పెద్ద ఇదైపోయింది. ఎందుకంటే ఇంతవరకు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయేది. సో ఈజీగా 1 or 2 yearsలో కన్సీవ్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడాను. 30 వచ్చేదాకా పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా అసలు చూపించట్లేదు ఎవరు. మేము పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలి, మాకు ఒక ఓన్ హౌస్ వచ్చేయాలి, మా లైఫ్ మొత్తం లగ్జరీగా మేము కావాల్సిన అనుకున్నవన్నీ అయిపోయినాకనే పెళ్ళి పిల్లలు అన్నది చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎంతో మంది కష్టం కూడా అయిపోతుంది పిల్లలు పుట్టడం. మనకి IVF సెంటర్లు చూస్తేనే అర్థమైపోతుంది ఎన్ని సెంటర్స్ ఎక్కువైపోయాయో. సో అసలు ఈ పిల్లలు పుడతాము అనేది అంటే జనరల్గా ఏంటంటే వూంబ్ హీలింగ్ అని మీరు అయితే కనుక చేయిస్తూ ఉంటారు మ్యామ్. అసలు ఆ టెక్నిక్ గురించి పిల్లలు పుడతాం దగ్గర నుంచి అంటే వాళ్ళు కన్సీవ్కి ప్లాన్ చేసుకున్న దగ్గర నుండి పిల్లలు పుట్టినాక కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా 3 months దాకా ఈ వూంబ్ హీలింగ్ అనేది చాలా వాళ్ళకి లేడీస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది అని మీరు చెప్పారు. అసలు ఈ టెక్నిక్ అంటే ఏంటి, ఏం చేయిస్తారు, ఈ విషయాలన్నీ ఒకసారి మన ప్రేక్షకులకి క్లియర్గా చెప్తారా? షూర్ స్వప్న, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఫెమినైన్ ఎనర్జీ గురించి నేను చాలా వర్క్ చేశాను స్వప్న. అంటే నేను వర్కింగ్ విమెన్గా, ఒక తల్లిగా అన్నీ అనుభవించి అర్థమయ్యింది ఎక్స్పీరియన్స్తో ఈ టాపిక్ మీద ఏంటి అసలు ఈ ప్రెసెంట్ ట్రెండ్లో ఫెమినైన్ ఎనర్జీకి ఏంటి ఆ డిస్ట్రాక్షన్ అనేది ఎక్కడ వస్తుంది అనే దాని మీద వర్క్ చేసి ఇందులో అర్థం చేసుకొని మన సెషన్స్ని మొదలెట్టిన తర్వాత చాలా మందికి ఎన్నో బ్రేక్ త్రూస్ అయ్యాయి ఈ వూమ్ హీలింగ్ సెషన్స్ ద్వారా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక లేడీ మన మెన్స్ట్రువేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైం నుంచి ఒక భయం అనేది మొదలెడుతుంది. అంటే అందరు ఏమంటారంటే ఆడపిల్ల చాలా ఫాస్ట్గా మెచ్యూరిటీ వస్తుంది అంటారు, మెచ్యూర్ అయ్యగానే మెచ్యూరిటీ వస్తుంది అంటారు. కాదు, తను నెల నెల కష్టంతో అంటే ఎక్కడ తన డ్రెస్లో అవుతుందో లేదా కూర్చోవాలంటే భయము, ఈ భయం అనేది ఉంది చూడండి, అది తన వూంబులో యాక్టివేట్ అయిపోతుంది. ఈ యాక్టివేషన్లో తను ఎలాంటి ఇమోషనల్గా తను ఎవరితో డెసిషన్ అసలు తీసుకోవడానికి తనకి అసలు ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీలో నేను ఏం చేస్తున్నాను అనే దాని మీద ధ్యాస, అంటే చదువు మీద ధ్యాస ఉండాలి కదా అంటారు కదా, ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ డిస్కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సెల్ఫ్ కనెక్షన్ అనేది పోతుంది. అమ్మతో ఉండడానికి కూడా ఎలా ఉంది అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అయిపోయారు, అలాంటప్పుడు చాలా లేట్గా వచ్చినప్పుడు నిద్రపోతుంటారు లేదా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు, తర్వాత కాలేజ్. సో వాళ్ళు కనిపించే ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు పెరగట్లేదు కదా. ముందు అంటే అమ్మమ్మ వాళ్ళన్నా ఉండేవాళ్ళు, ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు అనే ఒక ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా లేదు. ఇలా ఇమోషనల్గా వాళ్ళు బ్రేకేజ్లో ఉంటారు. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఫాదర్ వూండ్ అనేది కూడా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడైనా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఫాదర్నే హీరోగా తీసుకుంటుంది, ఆ తర్వాత అలాంటి ప్యాటర్న్ ఉన్న వాళ్ళే కూడా వస్తారు కూడా. అవును, ఇక్కడ ఏమైందంటే తను చెప్పుకోలేని ఆ విషయాల్ని పెళ్లి తర్వాత అవి కనిపిస్తూ ఉంటాయి, ఆ ప్యాటర్న్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ తను పెళ్లి చేసుకునే ముందే తనకి ఇలాంటివి ఉన్నాయని ఎవరికి అర్థం కాదు. ఆ ఇమోషనల్గా తను ఆ ఫేస్ ఆఫ్ లైఫ్లో కూడా చాలా బాధపడుతుంది. అది యాంగర్గా వస్తుంది, లేదా ఎవరన్నా ఏమన్నా అనగానే చిరాకు పడడము, ఇలాంటి అంటే కొత్త కదా, అన్ని కొత్త అలవాట్లు. సో ఈ సిచ్యువేషన్లో కూడా తన బాడీ ఇవన్నీ తీసుకోలేకపోతుంది. ఇక్కడ ఈ ఇంప్రెషన్స్ అన్ని ఎక్కడ పడుతున్నాయి, తన వూంబ్లోకి పడుతుంది. కెరియర్ అంటున్నాము, కెరియర్ ఎందుకు అమ్మాయిలు చాలా చాలా సీరియస్గా కెరియర్ గురించి ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో నుంచి తరిమేస్తారు అసలు. అంటే యాక్చువల్గా కదా పెళ్ళి అయ్యింది అంటే ఇంకా నువ్వు ఇంట్లో కాదు అక్కడ ఉండాలి అనే ఆ కాన్సెప్ట్లోకి వాళ్ళు చూసుంటారు కదా, వాళ్ళ అమ్మమ్మని చూసారు, వాళ్ళ అమ్మని చూసారు. సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అలా అది ఫిక్స్ అయిపోయారు ఈ ట్రెండ్లో ఉన్న వాళ్ళు. సో పెళ్ళి అనగానే వాళ్ళకి అదంతా గుర్తుకొచ్చి వీళ్ళు బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. పెళ్ళి వద్దు,
నేను ఇండిపెండెంట్గా అయిపోతాను, పెళ్లి చేసుకొని ఎవరో చూస్తారు అనడం కాకుండా నేను సక్సెస్ఫుల్గా ఉంటే నాకు కావాల్సిన వాళ్ళు వస్తారు అని ఒక మైండ్ సెట్ కూడా వచ్చేసారు, మారిపోతున్నారు. రైట్. సో ఇక్కడ ఇవన్నీ ఎక్కడ ఇంప్రెషన్ వస్తుంది, తన వూంబ్లోనే ఇవన్నీ ఇంప్రెషన్స్ అనేవి వస్తున్నాయి. దీనివల్ల పీసీఓడి, ఆ పీసీఓడి వల్ల, ఫైబ్రాయిడ్స్ వల్ల ఇలాంటి సెడెంటరీ లైఫ్ అయిపోయింది. న్యూట్రిషన్ అనేది లేకుండా, తను యాక్టివిటీ లేకుండా, ఫిజికల్ పిల్లల మీద కూడా ఇదంతా ప్రభావం పడుతుంది. సో అబ్సల్యూట్లీ అలాంటి సోల్స్ ఎప్పుడైనా ఏమంటారంటే, ఒక సోల్ మనని ఎంటర్ అవ్వాలి అంటే అది ముందు చూస్తుంది ఎలాంటి అమ్మ నాకు సూటబుల్ అవుతుంది అని. సో అలాంటి ప్రాబ్లమాటిక్ సోల్ వస్తుంది. సో ఇక్కడ మనము ఈ వూంబ్ హీలింగ్ ద్వారా మనము ఈ అన్ని ప్యాటర్న్స్ నుంచి మనము అర్థం చేసుకోవడం, ఫస్ట్ ఎప్పుడైనా అవేర్నెస్ ఇంపార్టెంట్. ఇది ఉంది, నాలో ప్రాబ్లం ఉంది అని తెలియాలి కదా ముందు, అది రావాలి. ఆ రూట్ కాజ్ లోకి వెళ్తాము. సెకండ్ ఏంటి అంటే అక్నాలెడ్జ్ చేయాలి. అంటే కొంతమంది ఏంటంటే ఏముంటుంది అయిపోద్దులే అనుకుంటారు, కానీ అది అలా కాదు. ఆ ప్యాటర్న్ నీకు, నీ వల్ల నీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కి కూడా అది ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అక్నాలెడ్జ్మెంట్ ఇంపార్టెంట్. ఆ తర్వాతే వర్క్ అనేది నడుస్తుంది. సో అవేర్నెస్ అవ్వాలి, అక్నాలెడ్జ్ అవ్వాలి, తర్వాత యాక్సెప్ట్ చేయాలి. ఇది ఉంది, నాలో ఈ వీక్నెస్ ఉంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలియడం ఇంపార్టెంట్. దాని మీద వర్క్ చేయడం ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసిన తర్వాత నీకు ఒక రిలీఫ్ అనేది వస్తుంది. అవును, ఇవన్నీ అర్థమయ్యి సొల్యూషన్ అనేది నాలోనే ఉంది అని తెలిసిన తర్వాత అప్పుడు నువ్వు కన్సీవ్ అవ్వు. అప్పుడు నీకు కలిసే ఆ సోల్, ఆ మ్యారేజ్ అయినా, నువ్వు ఆ లైఫ్ ఇంకొక లైఫ్ ఇవ్వాలనుకున్నా, ఇవన్నీ నీకు తోడ్పడుతుంది. నీ ఇమోషన్తో నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావు కదా. అవును, అప్పుడు ఇంకొకరిని అర్థం చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటే కనుక పుట్టే బేబీ కూడా హ్యాపీగా అలా పుడతారంటారు. అట్లాగే పుడతారు. ఎందుకంటే నేను అన్నాను కదా, 7 years సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది కదా. ఈ పాప పుట్టిన తర్వాత వాళ్ళ 7 years వాళ్ళ ఫౌండేషన్, వాళ్ళకి ఎస్ నో ఉండదు, డంపింగ్ ఉంటుంది. నువ్వేం చెప్పినా, ఎలాంటి మాటలు మాట్లాడినా అది వాళ్ళు తీసేసుకుంటారు. సో మన లైఫ్లో మన అట్మాస్ఫియర్ని మార్చాలి. అంటే ఇంట్లోనే అన్ని ఇంట్లో మార్చామనుకోండి, బాబు ఆ పాపకి ఆ 7 years ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ నేర్పిస్తాము. సో ఇక్కడ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాళ్ళు రకరకాల ఫేసెస్, అంటే ఐ మీన్ మూడ్ స్వింగ్స్ అవనియండి, రకరకాల ఎమోషన్స్ అవనియండి, అన్ని బాగా ఎక్స్ప్రెస్ చేసేస్తారు. సో అవన్నీ ఎలాగా అంటే సప్రెస్ అని కాకుండా ఎట్లాగా పాజిటివ్ గా మార్చుకోవాలి అన్నది అయితే ఖచ్చితంగా తెలియాలి. లేకపోతే వాళ్ళు సఫర్ అయ్యేదే కాకుండా మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. అవును, అలా అని అమ్మ లేదా వేరే వాళ్ళతో కూడా మనము వైబ్రేషన్ కరెక్ట్ అవ్వదు. అవును, ఆ వైబ్రేషన్స్ కి ఈ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఇదంతా కామన్ థింగ్ అన్నట్లు ఫస్ట్ చెప్పేస్తారు. ఎందుకంటే ఇది కామన్, ప్రతి ఒక్కళ్ళకే అయ్యేది, నువ్వేమన్నా స్పెషల్ ఏం కాదు కదా, అది రొటీన్ అన్నట్లు తీసేసుకుంటారు పెద్దవాళ్ళు. అలా కాకుండా అసలు అంటే అప్పట్లో ఏంటంటే వర్కింగ్ లేదు కనుక ఎవరికి అంత స్ట్రెస్ కానీ లెవెల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండేవి కావు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ముఖ్యంగా. సో అందరూ కలిపి పెంచేవాళ్ళు ఒక్క బేబీని పెంచాలి అంటే. ఇప్పుడు ఏంటంటే చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి, ఎవరికి వాళ్ళు జస్ట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఒక బేబీ, ఇద్దరు పిల్లలు తప్ప ఉండట్లేదు. సో అలాంటప్పుడు బర్డెన్ మొత్తం వీళ్ళ మీదే, లేడీస్ మీదే ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ హ్యాండిల్ చేయాలి, అన్ని రకాల మెంటల్ బ్యాలెన్స్ కానీ ఎమోషన్స్ కానీ వీళ్ళు సోలోగా డీల్ చేయగలగాలి అంటే కొంచెం వాళ్ళు ముందుగా ప్రిపేర్డ్ గా ఉండాలి. ప్రిపేర్డ్నెస్ ఇంపార్టెంట్. ఇది ఈ సెషన్స్ వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంకా లైఫ్ కి ఇది బాగా పనికొచ్చేస్తుంది. అంతే కదా, లేడీస్ కి మెయిన్ కావాలి. వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం బ్యాలెన్స్డ్ గా హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి సెషన్స్ అంటే ఎట్లా మ్యామ్, అంటే డైలీ మీ ఎంతసేపు తీసుకుంటారు, ఎట్లాగా పర్సనల్ గా అటెండ్ అవుతారా, లేకపోతే మనకి జూమ్ కాల్లో వీటిల్లో ఓకేనా,
ఆఫ్లైనా ఎట్లా అంటారు? ఆఫ్లైన్ ఉంది స్వప్న, డైరెక్ట్ గా అపాయింట్మెంట్స్ తీసుకుంటారు. అలా కాదు అంటే కొంతమంది కన్సీవ్ అయిన వాళ్ళు ట్రావెల్ చేయలేరు కాబట్టి చేయలేరు. ఆన్లైన్ 15 days కి ఒకసారి ఉంటుంది ఒక సెషన్. లేదు కొంతమందికి ఆల్టర్నేట్ డేస్ కావాలి అంటే కొంతమంది ఇమోషన్స్ తో చాలా సతమతం అవుతూ ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్ ఉంది. అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. అది కాదు 5 months కోర్స్ కూడా ఉంది. అంటే ఎవ్రీ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు నాతో కన్సల్ట్ చేస్తూ ఆ జర్నీని తీసుకెళ్తున్నారు. మళ్ళీ పోస్ట్ పార్టమ్ ది 3 months కోర్స్ ఉంటుంది. అంటే ఇది ఏంటంటే టైమింగ్ కూడా అలా ఉంటుంది. అంటే మీరు హస్బెండ్ తో పాటు కూడా రావచ్చు డైరెక్ట్ అపాయింట్మెంట్ కి, మదర్ ని తీసుకున్నా రావచ్చు. అలా మీ హస్బెండ్ కూర్చుని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా ఓకే, అలా ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు. అలా మీరు మీ లైఫ్ లో ఇది ఒక మంచి సంస్కారాన్ని నేర్చుకుంటూ అంతే అన్ని ఒపీనియన్స్ ఉంటాయి కానీ నాకేం కావాలి అనేది సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా. దాన్ని కస్టమైజ్ చేస్తాను. వాళ్ళకి ఎలాంటి కావాలి అనే దాని మీద వర్క్ చేసి కస్టమైజ్ గా వాళ్ళని ఆ జర్నీలోకి తీసుకెళ్తాను. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, అంటే ప్రెగ్నెన్సీ అనేది అంత చిన్న విషయం కాదు, ఎంతో పెద్ద డెసిషన్. దాన్ని ముఖ్యంగా ఎలాగ ఒక హ్యాపీ ప్రెగ్నెన్సీ అనేది మీకు రావాలి అంటే ఇట్లాగా, అలానే ఆ నెక్స్ట్ కూడా బేబీ మీద కానీ మీ మీద కానీ ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది పడాలి అంటే ఎట్లా అనేది మేడం సెషన్స్ అటెండ్ అవుతాయి. మీకు చాలా విషయాలు అయితే క్లారిటీ వస్తూ ఉంటాయి. మేడం సెషన్స్ అటెండ్ అవ్వాలి, లేకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.